మనం ఒక అమ్మాయి కథలోకి వెళ్దాం. ఆమె పేరు అమాండా విలియమ్స్. ఆమె కాలిఫోర్నియాలో జన్మించి అక్కడే పెరిగింది. చిన్నప్పటినుంచి అమాండాకు జంతువులంటే చాలా ఇష్టం. నీకు పిల్లిగాని కుక్కగాని ఇష్టమైనట్టు అమాండాకు అన్ని జంతువులు ప్రియమైనవి. కాలేజీ పూర్తయ్యాక ఆమెకు శాన్ డియాగో జూలో ఉద్యోగం దొరికింది. అక్కడ 2920 జూ డ్రైవ్, శాన్ డియాగో అనే చిరునామాలో ఆమె అరుదైన జంతువులతో సహా వివిధ జాతుల జంతువులను చూసుకుంది. ఏనుగులు, పులులు, చిన్న పక్షుల వరకు అన్నింటినీ ఆమె ప్రేమతో సంరక్షించింది. 2 ఏళ్లపాటు అక్కడ పనిచేస్తూ జంతువుల గురించి చాలా నేర్చుకుంది. కాని ఆమె మనసులో ఒక పెద్ద కోరిక ఉంది, వన్య ప్రకృతిలోకి వెళ్లి జంతువులను సంరక్షించాలని. అలా అమాండా అమెరికాను వదిలి ఆఫ్రికాకు వెళ్ళింది. ఎక్కడికో తెలుసా? కెన్యాలోని మసాయి మారా రిజర్వ్కు. అక్కడ వన్యజీవులను సంరక్షించడం ఆమె జీవిత లక్ష్యమైంది. కాని అక్కడికి చేరినప్పుడు కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. పగలు వేడి, రాత్రి చలి, వాతావరణం అంత సులభం కాదు. అయినా అమాండా ఎప్పుడూ నవ్వుతూ పనిచేసింది. ఆమె రోజూ బిజీగా ఉండేది. పెట్రోలింగ్, జంతువుల కదలికలను గమనించడం, వేటగాళ్లు లేరని నిర్ధారించడం, ఇవన్నీ ఆమె పనులు. ఆమె స్నేహపూర్వక స్వభావం వల్ల స్థానిక సహచరుల మధ్య త్వరగా ప్రియమైనవాడైంది. ఖాళీ సమయంలో రిజర్వ్ చుట్టూ తిరిగి సింహాలు, ఏనుగులు, ఖడ్గమృగాల లాంటి జంతువుల అలవాట్లను గమనించేది. అన్నీ ఒక నోట్బుక్లో రాసుకునేది. శాన్ డియాగోలోని అనుభవం ఆమెకు ఎప్పుడూ తోడైంది. కొన్ని నెలల తర్వాత అమాండా అక్కడి జీవితానికి అలవాటు పడింది. ఏటీవీ, ఆల్ టెరైన్ వెహికల్ నడుపుతూ గడ్డి మైదానాల్లోని దారుల్లో నమ్మకంగా వెళ్లేది. సాధారణంగా ఒక సహచరుడితో కలిసి పెట్రోలింగ్ చేసేది. కాని ఒకరోజు ఉదయం ఆమె సహచరుడికి హఠాత్తుగా అనారోగ్యం వచ్చింది. పెట్రోలింగ్ ఆపలేము కదా, అందుకని అమాండా ఒంటరిగా వెళ్లాలని నిర్ణయించింది. నీళ్లు, ఆహారం, భద్రతా సామగ్రి అన్నీ తీసుకుని ఆమె బయల్దేరింది. ఆ రోజు వేడి ఎక్కువగా ఉంది. గడ్డి మైదానాల్లో వేడి ఎగసిపడింది. అయినా జంతువుల పట్ల ప్రేమ ఆమెను ముందుకు నడిపించింది. ఆమె వాహనం దుమ్ము రేపుతూ ముందుకు సాగింది. దారిలో కొన్ని జింకల గిట్టలు కనిపించాయి. సింహాల కోసం జాగ్రత్తగా చూసింది. హఠాత్తుగా ఒక పొదల సమీపంలో ఒక వింత ట్రక్ ఆగి ఉన్నట్టు కనిపించింది. ఆమె గుండె వేగంగా కొట్టుకుంది. ఏదో తప్పు జరుగుతోందనిపించింది. మనం ఒక్క క్షణం ఆలోచిద్దాం. నీవు ఆమె స్థానంలో ఉంటే ఏం చేస్తావు? అమాండా ధైర్యం చేసింది. వాహనం ఆపి బైనాక్యులర్ తీసుకుని చూసింది. ట్రక్ కొత్తది. లైసెన్స్ ప్లేట్ స్పష్టంగా కనిపించలేదు. ఆమె దగ్గరికి వెళ్లి డ్రైవర్ను ఆపమని సైగ చేసింది. మొదట ట్రక్ నెమ్మదిగా కదిలింది. కాని ఆమె గట్టిచూపు, సైగ చూసి వాళ్లు ఆగారు. అమాండా ట్రక్ వెనుక భాగాన్ని తనిఖీ చెయ్యమని కోరింది. ట్రక్కులోని ఇద్దరూ ఏమీ మాట్లాడకుండా తలాడించారు. నీవు ఊహించగలవా? ఏం కనిపించింది? ట్రక్ వెనుక ఒక ఖడ్గమృగం సంకెళ్లతో కట్టి ఉంది. అమాండా షాక్ అయింది. వీళ్లు వన్యజీవి వేటగాళ్లు. ఆమె వేగంగా తన వాహనం దగ్గరికి వెళ్లి తుపాకీ తీసుకోవడానికి ప్రయత్నించింది. కాని ఆ ఇద్దరూ ఆమెను పట్టుకున్నారు. అరవొద్దు అని చెప్పి ఆమెను ఒక పెద్ద చెట్టు దగ్గరికి లాగుకెళ్లి చేతులను తాడుతో కట్టారు. అమాండా బెదిరించింది, మీ శిక్ష నుంచి తప్పించుకోలేరు. కాని వాళ్లు ఏమీ పట్టించుకోకుండా ట్రక్ నడిపి వెళ్ళిపోయారు. వేడిలో ఒంటరిగా కట్టబడి అమాండా ఇబ్బంది పడింది. తాడు బిగుసుకుని చేతులపై ఎర్రటి గుర్తులు పడ్డాయి. నీళ్లు లేవు, చెమటలు కారాయి. మధ్యాహ్నం వేడిలో ఆమె స్పృహ కోల్పోయే స్థితిలోకి వచ్చింది. హఠాత్తుగా ఒక గర్జన. ఆమె ఉలిక్కిపడి తిరిగి చూసింది. ఒక గుండె ఆడ సింహాలు దగ్గరికి వస్తున్నాయి. ఆమె గుండె దడదడలాడింది. భయం ఆమెను కమ్మేసింది. ఆడసింహాలు ఆమెను చుట్టుముట్టాయి. కాని హఠాత్తుగా అవి తప్పుకున్నాయి. ఒక పెద్ద మగసింహం ముందుకొచ్చింది. ఆ సింహం ఆమెను చూసింది. కళ్ళు పదునైనవి. అది తాడును గోళ్లతో లాగింది. అమాండా భయపడింది. కాని దాడి చెయ్యాలనే ఉద్దేశం లేదని అర్థమైంది.
ఆమె సింహం మెడపై పెద్ద గాయాన్ని చూసింది. నీకు తెలుసా, 1 సంవత్సరం క్రితం హైనా దాడి నుంచి ఆమె ఈ సింహాన్ని కాపాడింది. 3 నెలల పాటు ఆమె దాన్ని సంరక్షించి పూర్తిగా కోలుకునేలా చేసింది. సింహం తాడును లాగి చివరకు అది వదిలింది. అమాండా చేతులను లాగి విడిపించుకుంది. సంతోషంతో ఆమె సింహాన్ని కౌగిలించుకుంది. సింహం మెల్లగా గర్జించింది, ఆమెకు కృతజ్ఞతలు చెబుతున్నట్టు. ఆ క్షణంలో ఆమె దయ తిరిగి ఇవ్వబడిందని ఆమె అర్థం చేసుకుంది. మనమిక్కడ ఆగుదాం. ఎంత అద్భుతమైన క్షణం కదా! కాని అమాండా లక్ష్యం అక్కడితో ముగియలేదు. ఆమె వేగంగా ఏటీవీ దగ్గరికి పరిగెత్తి రేడియో ద్వారా బేస్తో సంప్రదించింది. ఖడ్గమృగం వేటగాళ్ల వివరాలను రిపోర్ట్ చేసింది. వెంటనే పోలీసులు, సంరక్షణ కేంద్రం చర్యలు తీసుకున్నాయి. అమాండా సహచరులు ట్రక్ జాడను అనుసరించారు. 2 గంటల్లో అడవి సరిహద్దులో ఆ ట్రక్కును కనుగొన్నారు. వేటగాళ్లు పోలీసుల చేతిలో పట్టుబడ్డారు. ఖడ్గమృగం భయపడినా పెద్ద గాయాలు లేవు. వెటరనరీ డాక్టర్లు దాన్ని పరీక్షించి త్వరలో కోలుకుంటుందని నిర్ధారించారు. అమాండా సహచరులు సంబరపడ్డారు. వారు ఖడ్గమృగాన్ని మసాయి మారా యొక్క విశాలమైన గడ్డి మైదానాలకు తిరిగి తీసుకెళ్లారు. వేటగాళ్లను పోలీసులు కస్టడీలోకి తీసుకుని చట్టవిరుద్ధ వేట కోసం కేసు నమోదు చేశారు. పని ముగిసిన తర్వాత అమాండా తన తాత్కాలిక ఇంటికి తిరిగి వచ్చింది. సాఫ్ట్ మ్యూజిక్ ప్లే చేసి ఆ రోజు జరిగిన సంఘటనలను గుర్తు చేసుకుంది. సింహం తనను కాపాడిన ఘటన గుర్తొచ్చి నవ్వొచ్చింది. జీవితానికి కృతజ్ఞతలు చెప్పి ఆమె నిద్రపోయింది. రేపు వన్యజీవులను సంరక్షించే యాత్రను ధైర్యంగా కొనసాగిస్తానని ఆమెకు నమ్మకం ఉంది.